యువతకు ముఖ్యమైన సందేశము, మీ వయసు 40 సంవత్సరాల వయసు వచ్చే లోపలనే 60 సంవత్సరాలు పై వయసు ఉన్నవారు ఏ విధంగా అయితే సక్సెస్ అయ్యి ఆర్థికంగా ఇల్లు కట్టే విషయంలో కానీ, పొలం కొనే విషయంలో కానీ, ప్లాట్ కొనే విషయంలో కానీ, పిల్లల చదువు విషయమైనా, పెళ్ళిళ్ళ విషయమైనా అన్నిట్లో వాళ్ళు 60 ఇయర్స్కి సఫిషియెంట్గా ప్రశాంతంగా ఉద్యోగం చేసుకొని వాళ్ళు విరామం తీసుకొని ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు. కానీ ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు యువత ఏం చేయాలంటే 20 నుంచి 25 సంవత్సరాల తర్వాత నుంచి ఒక 15 సంవత్సరాలు, ఈ ముఖ్యమైన హెచ్చరిక మెసేజ్ ఏంటంటే, 25 సంవత్సరాలున్న సహోదరుడా, మీరు 40 ఇయర్స్కి 60 ఇయర్స్ లాగా అద్భుతంగా రిటైర్మెంట్ అవ్వాలంటే, మంచిగా ఫైనాన్షియల్ స్ట్రాంగ్ అవ్వాలంటే, నువ్వు డాక్టర్ అయినా, సైంటిస్ట్ అయినా, నువ్వు బిజినెస్ మ్యాన్ అయినా, నువ్వు గవర్నమెంట్ సర్వెంట్ అయినా, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అయినా, నువ్వు ఎవరైనా కావచ్చు, 25 ఇయర్స్కి ఒక ప్రణాళికతోటి నువ్వు నిబంధన చేసుకొని, నువ్వు కాక ఒక ప్లాన్తో చేస్తే డబ్బును సంపాదించుకుంటూ, నువ్వు 25,000 జాబ్ శాలరీ ఉండొచ్చు, 50,000 రూపాయల శాలరీ ఉండొచ్చు, 1 lakh శాలరీ ఉండొచ్చు, కాబోలు ఎవరి ఏది పెరుగుతూ ఉంటుంది, అనుభవం పెరుగుతున్న కొద్దీ ఈ డబ్బుని పొదుపు చేసుకొని ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్ళండి. 25 ఇయర్స్ నుంచి ఏజ్ 15 ఇయర్స్ కలిపితే మనకు 40 ఇయర్స్. ఈ 40 ఇయర్స్ లోపల మీరు ప్రాపర్గా 25 ఇయర్స్ నుంచి ఒక 15 సంవత్సరాలు ఒక క్రమంతోటి కాక మీరు పనిచేసి డబ్బును వృధా చేయకుండా, వ్యర్థ ఖర్చులు పెట్టకుండా, చెడ్డ స్నేహాలు చేయకుండా మీరు కాక కాపాడుకుంటూ పని చేసుకుని వెళితే మీరు 40 ఇయర్స్కే ఉన్నతంగా మీరు రిటైర్మెంట్ అవ్వచ్చు. ఫైనాన్షియల్గా ఈ 15 సంవత్సరాలు మీరు సంపాదించిన డబ్బుని భూమి మీద పెట్టుబడి పెట్టండి. అదేవిధంగా డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోండి. కావాలంటే మీరు డబ్బును వృధా చేయకుండా జాగ్రత్తగా వ్యర్థమైన ఖర్చులు పెట్టుకొని కాపాడుకోండి. అదే మీ జీవితాన్ని బాగు చేస్తుంది. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.